24 గంటలు ఎన్ని గంటలు పడుకుంటారు, ఎన్ని గంటలు వర్క్ చేస్తారని? పొద్దున 6 గంటలకు ఎంత ఓపికతో ఉంటానో రాత్రి 11 అంత ఓపికతో పనిచేస్తాను. ప్రాపర్ మనిషి అయితే చాలనుకుని బయలుదేరిన పంతం జీవితం మీద ఒక పంతం, నాకు ఒక కసి. ఆ కసిలో, కోపంలో, ఆ పంతంలో నన్ను నేను ఎక్కువ కష్టపెట్టుకుంటాను. మీ దగ్గరకు వస్తే ఏదో నిజంగా అండి తెలియని ధైర్యం, నమ్మకం. చిన్నప్పుడు పోలియో డ్రాప్స్ వేయించారు, అంటే డ్రాప్స్ పనిచేయలేదు. డౌట్ వచ్చి మా అమ్మాయికి ఏమైందని చెప్పి మా నాన్నగారు హాస్పిటల్లో చెక్ చేస్తే కానీ కాళ్ళు రికవర్ అవ్వలేదన్నమాట. సో నేను నడుస్తున్నట్టు నాకు గుర్తులేదు. ఎందుకు దేవుడు నన్నే పనిష్ చేస్తున్నాడు? నేను ఎప్పటి వరకు సివిల్స్ పాస్ అయ్యే ముందు వరకు కూడా ఏ రోజు నేను హ్యాపీగా లేను. ఇప్పుడు ఏదన్నా ఒక స్వీట్ మెమరీ అంటే ఏం చెప్తారు? ప్రొఫెషనల్గా అయితే మాత్రం నా స్టూడెంట్ సక్సెస్ అయినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు అంత కాన్ఫిడెన్స్ ఉండేది నా పైన, నాకు చాలా నమ్మకం, ఇప్పుడు కూడా నమ్మకం. భూమి మీద ఎలాంటి వ్యక్తిని నేను మార్చగలను అని చెప్పి. అంటే ఎలా చేస్తే ఆడవాళ్ళలో ఒక ధైర్యం వస్తుంది మీలాగే? అమ్మాయిగా పుట్టడం ఒక అదృష్టం, ఒక ప్రివిలేజ్, ఒక అరుదైన అవకాశం. చాలామంది అవకాశాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారంటాను. నమస్తే. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. వెల్కమ్ టు సుమన్ టీవీ మహాలక్ష్మి. ఈరోజు మన ముందున్న మహాలక్ష్మి కాదండి, తను ఒక శక్తి అని కూడా చెప్పుకోవచ్చు. ఆ మహాలక్ష్మి దగ్గరికి వస్తే విజయానికి దగ్గరగా ఉన్నాం అన్నంత నమ్మకం కలుగుతుంది. ఎంతోమందికి సివిల్స్ క్లాసెస్ ట్రైనింగ్ ఇచ్చారండి. అంటే తన దగ్గరకు వస్తే తెలియని ధైర్యం, తెలియని బలం, తెలియని నమ్మకం. అలాంటి వారు ఎవరు అని మీరు అనుకుంటున్నారు కదా, తనే అండి ఐఏఎస్ ట్రైనర్ బాలలత గారు. అందరికీ సుపరిచితురాలే, కానీ తన బయోగ్రఫీ గురించి మాత్రం ఖచ్చితంగా అందరు తెలుసుకొని చాలామంది ఇన్స్పైర్ అవుతారు. తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. బాలలత గారు, ఫస్ట్ మా మహాలక్ష్మి షోకి వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరందరికీ చాలా బాగా సుపరిచితురాలే. నేను అన్నట్టు మీ దగ్గరకు వస్తే ఏదో నిజంగా అండి తెలియని ధైర్యం, నమ్మకం, ఆ తెలియని ఆనందం కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలలత గారు ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదివారు? మా మదర్కి అమ్మమ్మ గుంటూరు జిల్లాలో మంగళగిరి అనే ప్లేస్లో వాళ్ళ అమ్మమ్మ గారు ఉండేవాళ్ళంట. విజయవాడకి చాలా దగ్గర. అక్కడ నేను పుట్టడం జరిగింది. తర్వాత మా ఫాదర్ విజయవాడలో ఉండేవాళ్ళు. మా నాన్నగారు ఒక జర్నలిస్ట్, ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్గా తన జీవితం స్టార్ట్ చేశారనమాట. నేను విజయవాడలో పుట్టాను, అంటే మంగళగిరిలో. తర్వాత విజయవాడలోనే పెరిగాను. 3rd, 4th క్లాస్కి వచ్చేంత వరకు విజయవాడలోనే ఉన్నాను అనమాట. నాకు చిన్నప్పుడు పోలియో డ్రాప్స్ వేయించారు విజయవాడలో. అప్పట్లో ఒక హాస్పిటల్లో డ్రాప్స్ వేపిస్తే అది రియాక్ట్ అయ్యాయి, అంటే డ్రాప్స్ పనిచేయలేదు. అంటే అప్పుడు మీ ఏజ్ ఎంత? డ్రాప్స్ వేసిన నాకు అసలు తెలీదు. 11 months అంట. మా నాన్నగారు ఇంటికి రాగానే ఎత్తుకునేవాళ్ళు నన్ను రోజు. ఎత్తుకోగానే నేను ఆయన జేబులో పెన్ లాగేదానంట నా ఎడం చేత్తో. లాగితే ఆ రోజు లాగుతున్నానంట, ట్రై చేస్తున్నానంట. ఒక చేత్తో లాగుతున్నానంటే ఇంకో చేత్తో లాగలేకపోతున్నానంట. డౌట్ వచ్చి మా అమ్మాయికి ఏమైందని చెప్పి మా నాన్నగారు హాస్పిటల్లో చెక్ చేస్తే, మీ అమ్మాయికి ఒక చెయ్యికి ఆల్రెడీ పోలియో వచ్చేసింది, ఇంతకు ముందే కాళ్ళకు వచ్చి 1 week అయిపోయింది. అంటే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే అప్పటికే చెయ్యి వచ్చింది కాబట్టి వెంటనే అది రికవర్ అయింది, కానీ కాళ్ళు రికవర్ అవ్వలేదన్నమాట. సో నేను నడుస్తున్నట్టు నాకు గుర్తులేదు. నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు మెమరీలో లేదండి. months అంటే నిజంగా ఆ వయసులో బుడిబుడి నడకలని ఇంట్లో అమ్మా నాన్న కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. బిడ్డ నడుస్తూ ఉంటే వాళ్ళ ఆనందం బిడ్డకు మించి తల్లిదండ్రులకు ఉంటుంది. అవును, నిజంగా అండి. అంటే మీరు అంత నడవలేని సిచ్యువేషన్, అంటే ఇప్పుడు అనుకుంటూ ఉంటాం చాలామంది, కాళ్ళు చేతులు ఇచ్చినా కూడా ఆ భగవంతుడు మాకు ఏమి ఇవ్వలేదని ఆ దేవుణ్ణి తెగ అనుకుంటూ ఉంటాం. కానీ మిమ్మల్ని చూస్తే చిన్నప్పుడు నేను కూడా అనుకున్నానండి. అంటే నాలో ఫస్ట్ 20 years ఆఫ్ మై లైఫ్ ప్రతిరోజు అనుకునేదాన్ని, ప్రతిరోజు బాధపడేదాన్ని, ప్రతిరోజు ఏడ్చేదాన్ని. థింగ్ ఏంటంటే, చిన్నప్పుడు పిల్లలం కదా, కంపేర్ చేసుకుంటుంటాం, అందరితో పోల్చుకుంటుంటాం. నాకు కూడా చాలా ఎక్కువ ఉండేది. నాకు చెల్లి ఉంది, తనతో పోల్చుకునేదాన్ని. నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు, వాళ్ళతో పోల్చుకునేదాన్ని. పోలిక నాకు కూడా ఎక్కువ ఉండేదాన్ని. కాకపోతే ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. చిన్నవాళ్ళం కదా, తెలీదు.
ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మనసులో చాలా సంవత్సరాలు ఉందన్నమాట. దానిలోంచి బయటికి రావడానికి కూడా చాలా ట్రై చేశాను పెద్దయ్యాక. సో ఎప్పుడైతే నాకు ఫస్ట్ సక్సెస్ కనిపించిందో అప్పుడు బయటికి రాగలిగా. కానీ చిన్నప్పటి నుంచి అసలు ఎందుకు ఈ లైఫ్, ఎందుకు ఇలా బతుకుతున్నాను, ఎందుకు దేవుడు నన్నే పనిష్ చేస్తున్నాడు, ఈ థాట్స్ చాలా ఉండేవి. అండ్ డిప్రెషన్, ఇన్ఫీరియారిటీ చాలా ఉండేదండి నాకు కూడా. ఈ రోజు కనిపించే బాలలత వేరు, ఒక 20 సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తి వేరండి. కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. అంటే ప్రపంచం పట్టించుకోని వ్యక్తి, ప్రపంచం తెలియని వ్యక్తి అప్పుడున్న వ్యక్తి, ఇప్పుడున్న వ్యక్తి వేరు. మీరు స్కూల్కి అలా వెళ్ళేటప్పుడు ఎలాంటి అంటే ఏ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఫేస్ చేసి ఉండొచ్చు అనుకుంటున్నా. అంటే ఉంటాయి కదండి. అసలు ఒక వ్యక్తికి నడకే లేనప్పుడు ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చుంటారు, రైట్? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినా, రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేదాన్ని కాదు. మా పేరెంట్స్ తీసుకెళ్ళి కూర్చోబెట్టిన గోడకు ఒక చోట అనిచి ఇలా మూల కూర్చోబెట్టేవాళ్ళు స్కూల్లో. నేను అక్కడే కూర్చునేదాన్ని, అందులో దూరంగా కూర్చునేదాన్ని. ఎవరికి పెద్ద కనెక్షన్స్ కూడా ఉండే కాదు, ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు. అందరినీ చూస్తూ ఉండేదాన్ని, సైలెంట్గా అన్నీ అబ్జర్వ్ చేస్తుండేదాన్ని. నాకు అంతగా చాలా లోన్లీగా, ఎలోన్గా, డిప్రెస్డ్గా అలా బతికేదానండి. అండ్ చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ కూడా కొంచెం నడిస్తే బాగుండని చెప్పి చాలా చోట్లకి తీసుకెళ్లారు. కొన్ని సందర్భాల్లో అయితే 6 నెలలు 7 నెలలు కూడా చాలా దూరంలో ఉండాల్సిన పరిస్థితి. పేరెంట్స్కా? వాళ్ళందరూ నన్ను తీసుకెళ్ళిపోయి, మా అమ్మ తీసుకెళ్ళి నన్ను ఎక్కడన్నా పెట్టి ట్రీట్మెంట్ చేయించేవాళ్ళు అనమాట. నాకు తిరుపతిలో ఆపరేషన్ చేయించారు, తర్వాత చాలా ప్లేసుల్లో ట్రీట్మెంట్ ఇప్పించారు. శ్రీకాకుళంలో ఒక చోట ఒక డాక్టర్ ఉండేవాళ్ళు అప్పట్లో. ఆయన నాటు వైద్యుడు అనమాట. అంటే చెట్లు ఆకులు, చెట్లు వేళ్ళతో ఒక పసర్లాగా తయారు చేసి కాళ్ళకు కట్టేసేవాడు. అప్పుడు నేను ఎంతండి 4వ తరగతి చదువుతున్నాను. ఆ కట్టలు వేసాక కాళ్ళు బాగా నొప్పి వచ్చేది, బాగా దురద పెట్టేది, కానీ అవి టచ్ చేయడానికి లేదు. అసలు అలాంటి చిన్నప్పుడు చూసేసరికి పెద్దయ్యాక ఏ కష్టం కూడా కష్టం అనిపించట్లా. ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎన్ని గంటలు పనిచేయాల్సి వచ్చినా ఆ పెయిన్ అంతా 10 years వయసు అప్పుడు, 12 ఏళ్ల వయసు అప్పుడు బాగా భరించేశాను. భరించిన తర్వాత ఇప్పుడు ఏ పెయిన్ చూసినా ఇంతే కదా లైఫ్ అనిపించింది, అది పెద్ద పెయిన్ అని కూడా అనిపించదు అనమాట. సో ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఇన్ మై చైల్డ్హుడ్. అంటే ఒక చిన్న పిల్ల 10 ఏళ్ళు 5 ఏళ్ళు అప్పుడు చూడనివన్నీ ఆ చిన్నప్పుడే చూసేసాను అనమాట. కాబట్టి నాకు ఏది అసలు బాధ అని అనిపించే పరిస్థితే లేదు. అన్ని తట్టుకున్నాను, అన్ని స్ట్రాంగ్గా తీసుకున్నాను. ఒక రాయి అయిపోయారని చెప్పాలి. రాయి కాదు, అంటే ఇంతకంటే ఏం పరీక్ష ఉంటుంది లైఫ్లో అనిపించింది. ఇంతకంటే ఏముంటుంది, నన్ను ఏం చేయగలరు ఎవరైనా, మహా అయితే ఏమొచ్చుద్ది అనే ఫీలింగ్ వచ్చేసింది. అది ఎప్పుడండి, 15-16 సంవత్సరాల వయసులోనే. ఇంకా ఏముంది నా లైఫ్లో, ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. ప్రతి కష్టం చూశాను కదా, ఇంకా పోగొట్టుకునేది ఏముంది అనే ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట. అంటే ఒక రకమైన నిరాశ, ఒక రకమైన జీవితంలో సాచురేషన్ అనేది నాకు ఒక ఏజ్ వచ్చేసరికి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఎంత పెద్ద దెబ్బ తగిలినా పెద్ద దెబ్బ అనిపించింది ఇప్పుడు నాకు. ఆడుతూ పాడుతూ చదువుకునే వయసులోనే మీరు అన్నీ నేను జీవితం అంతా చూసినానంటే నిజంగా నాకైతే మాటలు రావట్లేదు. అంటే అంతే కదండి. అంటే రెగ్యులర్గా ఒక అమ్మాయి ఉందండి, ఒక మామూలు కుటుంబంలో పుట్టింది. ఆ ఏజ్లో ఎన్ని ఆలోచిస్తుంటారు, ఎలా ఉంటాయి థాట్స్. నేను ఒక ఏజ్ మొత్తం అదంతా కోల్పోయాను కదా కంప్లీట్గా. నా లైఫే ఒక పార్ట్ ఆఫ్ మై లైఫ్ వాజ్ టేకెన్ అవే జస్ట్ బికాస్ నాకు ఒక ఫిజికల్గా ఒక ఛాలెంజ్ ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు తెలియక అడుగుతుంటారు కదా. తర్వాత తెలుగు కుటుంబాల్లో మీకు తెలుసు, మన కుటుంబాల్లో ఎక్కడికి వెళ్ళినా నీకేమైంది, నువ్వు ఎలా కూర్చుంటావు, ఎలా తింటావు, ఎలా టాయిలెట్కి వెళ్తావు, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. అవన్నీ నేను కూడా ఫేస్ చేస్తాను. నన్ను చూడనీయకుండా మా అమ్మని చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఆడపిల్ల కదా, బోల్డ్ అడుగుతారు క్వశ్చన్స్. ఇవన్నీ అడిగారు, అవన్నీ నాకు అర్థం కావనుకుంటారు. కానీ దేవుడు నాకు ఒకటి ఇచ్చాడు, కొన్ని విషయాలు చాలా ఫాస్ట్గా బ్రెయిన్లో గ్రహించేస్తాను. వాళ్ళు చెప్పకముందే వాళ్ళ బ్రెయిన్లో ఏం జరుగుతుందో తెలిసిపోతుంటుంది. వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో కూడా నాకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో ఐ యూస్ టు గెస్, నాకు అది తెలిసిపోయింది బాగా. మరి అంటే స్కూల్ అంతా అలా అయిపోయింది, కాలేజ్ కొంచెం హ్యాపీగా ఏమన్నా? లేదండి, కాలేజ్ డేస్ నో హ్యాపీ మూమెంట్స్ స్టిల్ ఐ అచీవ్డ్ మై ఫస్ట్ సక్సెస్. నేను ఎప్పటి వరకు సివిల్స్ పాస్ అయ్యే ముందు వరకు కూడా ఏ రోజు నేను హ్యాపీగా లేను. అంటే మీరు చిన్నప్పుడు చూస్తే ఏదో ఒక కార్నర్లో కూర్చున్నారు, ఎందుకు ఈ లైఫ్ అని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారని చెప్పుకోవాలి. మరి ఈరోజు ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నారు కదా, దీనికి చదువుకోవాలి అంటే చాలా ఏమంటారండి, ఎంత టైం కేటాయించాలో మీలో అంత ఆత్మస్థైర్యం కూడా ఉండాలి. అవును. అంటే అది ఎలా సాధ్యమైంది మీకు అని? అంటే మనిషి మానసికంగా గట్టిపడాలంటే వయసే పెరగక్కర్లేదు, అవమానాలు చీత్కారాలు పెరిగినా చాలు కదా. అంటే మనం ఫేస్ చేసేదాన్ని బట్టే మనం ఇన్నర్ స్ట్రెంగ్త్ అని ఉంటుంది అనమాట. సో నేను గ్రాడ్యుయేషన్ అలాంటివి చదివేటప్పుడు సమాజం మనం ఎట్లా చూస్తుంది, మనల్ని ఎంత చిన్న చూపు చూస్తుంది, మనల్ని మనం ప్రూవ్ చేసుకోకపోతే మన పరిస్థితి ఏంటని
ఒకానొక సందర్భంలో అసలు ఉండకూడదు ఈ లైఫ్లో అనుకున్నాను. డిగ్రీ చదివేటప్పుడు డిసైడ్ అయిపోయాను, అసలు ఎందుకు ఇలా బతకాలి, నాకెందుకు ఇలా జరిగింది, నేను ఎందుకు ఇలా బతకాలి, ఈ థాట్స్ బాగా ఎక్కువ ఉండే అనమాట. ఆ టైంలో బాగా బాధపడిన సందర్భాలు, అంటే ఒంటరిగా కూర్చుని అసలు ఏంటిది, నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది, మనకు అనిపించింది కదా సడన్గా మనకి ఏమైనా జబ్బు చేసినప్పుడు, లేదా మనకి ఏదన్నా లోపం ఉన్నప్పుడు, సడన్గా మనకు ఒక రియలైజేషన్ వచ్చినప్పుడు, మనకి ఇలా లోపం ఉందని జనం ఎత్తి చూపిస్తున్నారు అన్నప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది, అసలు మనల్ని ఎందుకు స్పెషల్గా దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు, నేనే ఎందుకు ప్రిఫర్ అయ్యాను, భూమి మీద ఎంతమంది ఉన్నారు కదా దాన్ని ఎందుకు ఏదిస్తున్నాడు. అసలు ఈ డౌట్ మాత్రం నాకు ఇంకా గుర్తండి. ఎవ్రీ బర్త్డే నా 16th 17th 18th 19th 20 21 ఒక 5-6 ఏళ్ల పాటు అయితే నా బ్రెయిన్లో ప్రతి బర్త్డే రోజు ఆ కళ్ళల్లో ఎవరికి తెలియకుండా అలా కళ్ళలో నీళ్ళు కారుతూ ఉండే. అరే నేను ఈరోజు బయటకు వెళ్ళకపోయాను, అంటే చుట్టుపక్కల చూస్తుంటారు కదా, అందరిని చూస్తుంటా కదా, అది నాకెందుకు ఇలా జరిగింది, నన్ను ఎందుకు దేవుడు ఇలా స్పెషల్గా ప్రిఫర్ చేశాడు, నేనంటే అంత ఇష్టమా పాపం, ఇలాంటి క్వశ్చన్లు అన్నీ చాలా ఉండే అనమాట. నేను గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు నాకు అనిపించింది అనమాట, అంటే కొన్ని సందర్భాలు నా లైఫ్లో టఫ్ సిచ్యువేషన్స్ వచ్చాయి, అంటే ఏదో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఆ టైంలో వచ్చేటప్పుడు నాకు అనిపించింది, లైఫ్లో బతకాలి అనుకుంటే ఒక రకంగా ఒక స్థాయిలో బతకాలి, లేదా జీవితం ముగించేయాలి అని చెప్పి. కానీ ఆ స్థాయిలో బతకాలంటే నాకు దగ్గర ఏముంది, నేను ఏం చేయగలను, నాపై నాకు నమ్మకం కూడా లేదు, అంటే నా టాలెంట్ మీద నాకు అప్పుడు అంత నమ్మకం కూడా లేదు. కానీ హార్డ్ వర్క్ చేయడం, అంటే బతకాలి, ప్రపంచంలో నేనేంటో చూపించాలి అనే మనసులో గట్టిగా ట్విస్ట్ వచ్చిందనమాట. అంటే అది చెయ్యాలి అనేది ఆ కోరిక, ఆ రగిలే కోరిక బయలుదేరిందనమాట. సో అప్పటి నుంచి రోజుకి కష్టపడ్డాను. ఆ కష్టం నాకు తెలిసి ఇప్పుడు తలుచుకుంటే నేనైనా అనిపిస్తుంది, నేను అంత పడ్డానా, ఇన్ని 20 ఏళ్ళ నుంచి నేను ఇంత పడ్డానా నాకు తెలీదు. ఒక్కరోజు నిద్ర లేదు, ఒకరోజు సరిగ్గా ఫుడ్ లేదు, ఒకరోజు ఏం చేసింది లేదు. దాదాపు 3-4 ఏళ్ల పాటు ఒక కఠోర పరిశ్రమ, ఉద్యోగం సంపాదించాలి, అది ఐఏఎస్ఆ ఐపీఎస్ఆ ఏది కాదు, నాకు సంబంధం లేదు. ఒక ఉద్యోగం తెచ్చుకోవాలి, నేను స్వతంత్రంగా బతకాలి, మా ఇంట్లోంచి బయటకు వచ్చి నేను బతకగలగాలి, నేను ఒక వ్యక్తిగా బతకగలగాలి. నేను చూడంగానే ఈ అమ్మాయి ఫిజికల్గా ఇలా ఉంది, లేదా అయ్యో పాపం మీ అమ్మాయి ఏంటి ఇలా ఉంది, అలా కాకుండా నేను ఒక మనిషి అయితే చాలు, ప్రాపర్ మనిషి అయితే చాలు అనుకుని బయలుదేరిన పంతం జీవితం మీద. ఒక పంతం, నాకు ఒక కసి, ఒక కోపం. ఆ కసిలో, కోపంలో, ఆ పంతంలో నన్ను నేను ఎక్కువ కష్టపెట్టుకుంటాను, నన్ను నేను ఎక్కువ హార్డ్గా టెస్ట్ చేసుకుంటాను, నాతో నేను ఎక్కువ కఠినంగా ఉంటాను అనమాట. ఆ కఠినతో నాకు అలవాటు అయిపోయి నాకు ఎంత పెద్ద కష్టం వచ్చినా పెద్ద కష్టం అనిపించట్లేదు జీవితంలో. చివరి ఇంకా ఈ క్షణంలో ఇంక నేను నిద్రపోకపోతే ఇంకా నాకు ఆరోగ్యం పాడొద్దు అన్నప్పుడే నిద్రపోతా, ఒక రాక్షసిలా పనిచేస్తా. దాని వెనకాల నాతో నేను కఠినంగా ఉంటానికి కారణం ఏంటి తెలుసా, నాలాంటి వ్యక్తి ఒకరోజు కనుక ఖాళీ కూర్చుంటే, ఒకరోజు కనుక పని చేయకపోతే, భూమి మీద కొన్ని 100 మంది వ్యక్తులు ఉంటారు రాబందుల్లాగా అనమాట, రాళ్ళు వేయటానికి రెడీగా ఉంటారు. సో ఐ హ్యావ్ టు వర్క్, ఐ విల్ వర్క్ టిల్ మై ఎండ్ అని డిసైడ్ అయిపోయాను. సో ఆ పోరాటంలో ఎప్పుడు పనిచేస్తుంటాను అనమాట. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మిమ్మల్ని, అలు పెరగకుండా ఒక బ్రీత్లెస్ అనుకోవాలి. మీరు అసలు 24 గంటలు ఎన్ని గంటలు పడుకుంటారు, ఎన్ని గంటలు వర్క్ చేస్తారు? నా షెడ్యూల్ మేము చెప్పాలి. నేను పొద్దున్నే 5:30-6 మధ్య నిద్రలేస్తాను. నేనే మల్టీ టాస్కర్, అంటే ఒక రోజులో కొన్ని 100 పనులు సైమల్టేనియస్గా చేస్తుంటాను. యాజ్ ఎ మదర్, యాజ్ ఎ వైఫ్ నేను ఆ టాస్క్ పర్ఫామ్ చేయాలి, చిన్న కంప్లైంట్ కూడా రాదు అక్కడి నుంచి. ఐ హ్యావ్ ద బెస్ట్ లైఫ్, బెస్ట్ ఫ్యామిలీ లైఫ్, అంటే ఐ హ్యావ్ ద బెస్ట్ హస్బెండ్, బెస్ట్ సన్, చాలా అద్భుతమైన లైఫ్ నాది. సో దాంతోపాటు నా ప్రొఫెషనల్ లైఫ్, అంటే నాకు చాలా ప్యాషన్స్, యూత్ని మోటివేట్ చేస్తాను. 2 సివిల్ సర్వీసెస్కి ట్రైన్ చేస్తాను. 3 చాలా మంది మహిళలకితో కూడా నేను చాలా క్లోజ్గా ఉంటాను. 4 నన్ను చూడటానికి చాలా మంది వస్తుంటారు, నాతో మాట్లాడటానికి చాలా మంది వస్తుంటారు. రోజు నా అపాయింట్మెంట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరితో మాట్లాడతాను. ప్రాపర్గా ఫుడ్ తింటానికి కూడా నాకు టైం ఉండదు. అలా రోజుకి రాత్రి 11-11:30 వరకు పనిచేస్తాను. పొద్దున 6 గంటలకు ఎంత ఓపికతో ఉంటానో రాత్రి 11 o'clockకి అంత ఓపికతో పనిచేస్తాను, అంతే ఎనర్జీతో పనిచేస్తాను. ఆ ఎనర్జీ శరీరం వల్ల రాదు, ఎనర్జీ మనసులో ఉన్న విల్ పవర్లో వస్తాయి అన్నమాట. సో సీక్రెట్ అంటే ఏం చెప్తారు? ఇంత హైపర్ యాక్టివ్, ఇంత ఎనర్జీ లెవెల్స్ అంటే మామూలు వాళ్ళే ఊకే నాకు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, జ్వరం వస్తున్నట్టుంది, వాళ్ళ పని చేసి అలసిపోయానని కామన్. కానీ మీరు అలు పెరగకుండా ఏంటి, మీరు ఏదైనా ఫుడ్ అయితే ఉంటే కాస్త చెప్పండి, అందరూ నేను మామూలు ఫుడ్ అయితే తింటాను, కాకపోతే నాకు విల్ పవర్ చాలా ఎక్కువ.
విల్ పవర్ అంటే ఆ ఫైటింగ్ స్పిరిట్ చాలా ఎక్కువ. అలసట ఉంటుంది కానీ బయట కనపడినవును. గాడ్ గిఫ్ట్ ఏమో మీకు. కాదు, నాకు నేను ఇచ్చుకున్న గిఫ్ట్. బెస్ట్ మదర్, బెస్ట్ వైఫ్. నేను బెస్ట్ మదర్, వైఫ్ మా ఆయన మా అబ్బాయి చెప్పాలి. వాళ్ళు చెప్పాలంటారా? అంటే మీరు ఇందాక చెప్పిన దాంట్లో నాకు ఒకటి అర్థం అయ్యింది. మీరు చేయాల్సిన వర్క్ జెన్యున్గా కంప్లీట్ చేస్తున్నారన్నారు చూడండి. అక్కడ అర్థమైంది మీరు ఒక బెస్ట్ మదర్ అని. కిందాక నేను మీ అబ్బాయితో మీ బాండింగ్ చూసినప్పుడే నాకు అర్థమైంది. అంటే జాబ్ చేసిన తర్వాత ఇంట్లో ఎలా ఉంటుందంటే, ఇంటికి వెళ్ళిపోయాక పిల్లలతో టైం స్పెండ్ చేయడం ఇప్పట్లో ఉన్న మదర్స్కి నిజంగా లేదండి. మాకు టైం లేదు అన్నదే ఎక్కువ మనం వింటూ ఉంటాం. మీరు ఇంత బిజీలో మీరు ఇలా ఉండి కూడా నిజంగా ఇంతకన్నా బెస్ట్ ఏమి ఇస్తారు? ఇంకా మీరు బెస్ట్ మదరే కదా. నాకున్న స్పేస్లో డెఫినెట్గా నేను బెస్ట్గానే చేస్తున్నానని నేను 100%. సో ఇంతమంది ఒక మంచి గురువు కూడా మీరు. ఇంట్లో మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? మా ఆయన్ని నేను మా పెళ్ళి ముందు రోజు చూశాను. పెళ్ళికి ముందు రోజు చూశాను. అదేంటండి? ఇదేనండి, అది నిజం. ఇది అంటే మీ హస్బెండ్ కూడా పెళ్ళికి ముందే మిమ్మల్ని చూసారు? అవును. అది ఎలా సాధ్యం? ఒక కామన్ ఫ్రెండ్ ఓకే. మా ఇంట్లో చెప్పి మా ఆయనకి ఫోన్ చేసి, అది పెళ్ళి అని కూడా చెప్పలేదు, జస్ట్ ఫోన్ ఇచ్చారు మాట్లాడమని. నేను అప్పుడు చెన్నైలో ఉన్నాను అనమాట. ఫోన్ చేస్తే కాల్ చేసి హీ ఆస్క్డ్ మీ నన్ను పెళ్లి చేసుకుంటామని. నాకేమీ సెకండ్ థాట్ కూడా లేదు, నీకు పెళ్ళే కదా కాల్ చేసుకుంటా అని చెప్పాను. అంతే, అయిపోయింది. అంటే ఏంటి, జస్ట్ ఒక సింగిల్ లైన్ క్వశ్చన్, సింగిల్ లైన్ ఆన్సర్, పెళ్ళి అయిపోయింది. అంటే అలాని కాదు, నాకు తెలియదు ఆయన ఎలా ఉంటారో తెలియదు, ఏం చేస్తారో కూడా తెలియదు. నేను కొన్ని అనుకుంటాను డెస్టినీ అని. మీరు అసలు ఏం వారి గురించి విచారించింది కూడా లేదు? పెద్దగా ఏం లేదు. మరి ఇంట్లో పేరెంట్స్కి? మా అమ్మ మా నాన్న కనుక్కున్నట్టున్నారు. మీరు గ్రేట్ అండి. చాలా మంది నమ్మరు, కాకపోతే నాకు అంత కాన్ఫిడెన్స్ ఉండేది నా పైన. నాకు చాలా నమ్మకం, ఇప్పుడు కూడా నమ్మకం. భూమి మీద ఎలాంటి వ్యక్తిని నేను మార్చగలను అని చెప్పి. అంటే కాబోయే భర్తను పెళ్లి చేసుకున్న తర్వాత మార్చుకోగలను అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఎక్కడండి? ఎలా తెలుసా, నన్ను చూసి, నా బిహేవియర్ చూసి ఆయనలో చాలా మార్పు వచ్చింది. నాకు మాటలు రావట్లే. జస్ట్ ఒక్క కాల్లో అక్కడ క్వశ్చన్ అడగంగానే మీరు ఇక్కడ ఆన్సర్ ఇచ్చి ఓకే అని పెళ్ళి అయిపోయి. నిజమండి. సో మ్యారేజ్ లైఫ్ ఎలా అనిపించింది ఆఫ్టర్ మ్యారేజ్? నైస్ అండి. ఎందుకంటే మా ఆయన చాలా సపోర్టివ్. ఎంత సపోర్టివ్ అంటే, నేను 15 గంటలు పనిచేసినా, 20 గంటలు పనిచేసినా నా ప్యాషన్కి ఒక్కరోజు కూడా అడ్డు రాలేదు. అంతకు మించి ఏ వ్యక్తికైనా ఏం కావాలి? నాకు ఆ ఫ్రీడమ్ ఉంది మా ఇంట్లో. నేను ఏమనుకుంటే జరుగుద్ది. ఒక బాబు. మ్యారేజ్ అయిన ఎన్ని ఇయర్స్ కండి? 2.5 yearsకి. అంటే నేను అడుగుతున్నాను అనుకోకండి, మామూలుగా ఉన్న వాళ్ళమే కడుపు మనకి నెలలు నిండే కొద్దీ చాలా భారం, బ్యాక్ పెయిన్, రకరకాల కాళ్ళు స్వెల్. మీరు ఎలా బేర్ చేశారు? సింపుల్ విల్ పవర్. అంటే జనరల్గా ఫిజికల్ ఎబిలిటీలో చాలామంది అనుకునే అంశాలు చాలా తప్పు ఉంటాయి. ఎట్లా అంటే, బయాలజికల్ ఫంక్షన్స్ ఏమీ ఆగో అన్లెస్ యూ హ్యావ్ పర్టికులర్ ప్రాబ్లమ్ ఇన్ ద హెల్త్. సమాజం ఏమనుకుంటుందంటే ఎంత కష్టం వద్ది అనుకుంటుంది, కానీ మన మనసు స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఏది పెద్ద కష్టం వద్దని నేను అనుకోను. అసలు నాకు కష్టం అని కూడా అనిపించదు అసలు. ఇష్టంతో చేస్తున్నందుక? అవును, ప్యాషన్తో చేస్తే అనిపించదండి. బాబు పుట్టిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? బాబు నా చేతిలోకి రాగానే కళ్ళల్లో కొన్ని ఆపకుండా ఒక పావు గంట సేపు నీళ్ళు అలా కారుతూనే ఉన్నాయి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఫీలింగ్. ఎందుకంటే తల్లి కొడుకు అని కాదు, ఒక అద్భుతమైన జీవితాన్ని నాకు దేవుడిచ్చాడు. నాతో పాటు ఇంకొక జీవితాన్ని ఇచ్చాడు. వాడిని పెద్ద చేయాల్సిన బాధ్యత నా దగ్గర ఉంది. నా బాధ్యతకి భయం వేసింది, కళ్ళల్లో అలా నీళ్ళు వచ్చాయి. ఈ బాధ్యత నేను నెక్స్ట్ 25 years ఎలా తీసుకోవాలి అనే ఆలోచన వచ్చింది. మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలి అని మాత్రం నా మనసులో బలంగా ఆ రోజే అనిపించింది. నాకు అదొక ప్రత్యేకమైన బాధ్యత అని కూడా అనిపించింది. ఎంతోమంది స్టూడెంట్స్కి మీరు సివిల్స్ ట్రైనింగ్ ఇచ్చారు, ఎంతోమందిని ఢిల్లీకి విజేతలుగా కూడా మీరు పంపించారు. ఎలా అనిపిస్తుందండి? మీరు అనుకున్నారా లైఫ్లో ఇది నాకు పెద్ద నేను ఏదో సాధించాను, నేను ఏదో చేస్తున్నాను అయితే అనిపించలేదండి. నాకు ఇష్టమైన ప్రొఫెషన్ ఇది. అంటే నేను సివిల్స్ వెళ్ళొచ్చా కాబట్టి నాకు ఆ పాత తెలుసు, దానికి ఉన్న ప్రాసెస్ తెలుసు, దానికి కావాల్సిన కొన్ని మెళుకువలు తెలుసు. ఆ విధంగా రొటీన్ ఆస్పెక్ట్లో జరిగిపోతుంది. కానీ ఇది నా పెద్ద అచీవ్మెంట్ అనుకోవట్లా. సమాజానికి ఇంకా చాలా చేయాల్సి ఉందని అనిపిస్తుంది నాకు. ఇది ఇంకా తక్కువ చేస్తుందన్న ఫీలింగ్లో ఉన్నాను అనమాట.
ఇప్పటిదాకా ఎంతమంది స్టూడెంట్స్కి ఇచ్చారండి మీరు ట్రైనింగ్? లాస్ట్ 20 years నుంచి దీనిలోనే ఉన్నానండి. నేను చెన్నైలో టీచ్ చేశాను, ఢిల్లీలో టీచ్ చేశాను, కేరళలో టీచ్ చేశాను, హైదరాబాద్లో టీచ్ చేస్తున్నాను. సో దాదాపు చాలామంది లక్షల మందిని నేను మీట్ అయింటాను, లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చి ఉంటాను. నిజంగా చిన్న విషయం కాదు. అంటే మీరు ఇలా చెన్నై అన్ని చోట్లకి వెళ్ళేసి వచ్చి అక్కడ ట్రైనింగ్ కాదండి, నేను ఫస్ట్లో నేను చెన్నైలో జాబ్ చేసేదాన్ని. అక్కడ నేను టీచ్ చేశాను. తర్వాత ఇప్పుడు చాలాసార్లు ఢిల్లీలో కూడా టీచ్ చేశాను. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు త్రివేంద్రం వెళ్ళి గెస్ట్ లెక్చర్స్ ఇస్తుంటాను. ఇప్పుడు హైదరాబాద్లో నాకు ఓన్ అకాడమీ పెట్టాను. సో ఐ డూ లాట్ ఆఫ్ థింగ్స్. ఎప్పుడన్నా అనిపించిందా లత గారు, అబ్బా చాలా ఇంతటితో ఆపేద్దాం అని ఎప్పుడన్నా? అంటే ఇంత మామూలుగా ఇంట్లో ఒక పిల్లల్ని ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలంటేనే విసుగొస్తూ ఉంటుంది. ఏదన్నా స్కూల్లో ఒక టీచర్గా వెళ్ళామంటే ఒక సబ్జెక్ట్ అంటే అక్కడ వరకు మీరు అలు పెరగకుండా ఇంతమందిని చెప్తున్నారు కదా, ఏ రోజన్నా అనిపించిందా ఇంకా చాలు? నాకు ఇంకా లైఫ్ ఈజ్ స్టిల్ ఇన్ మేకింగ్ అనిపిస్తుంది. అంటే ఇంకా జీవితం నాకు పూర్తిగా బిల్డ్ అవ్వలేదు అనిపిస్తుంది. ఇంకా చేయాల్సింది చాలా ఉందనిపిస్తుంది. ఇంకా నేను తప్పడడుగులు వేస్తున్నాను అనిపిస్తుంది. నాకు ఇంకా చాలా అనిపించలేదు, అనిపించదు నాకు అసలు. ఇంకా మీరు తప్పటడుగులు వేస్తున్నారని మీ ఫీలింగ్? నా ఫీలింగ్ నాకు అది ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. అది ఇంకా చెయ్యాలి. రోజు నన్ను నేను సమీక్షించుకుంటూ ఉంటాను. ఇంకా నేను మార్చుకోవాలి, ఇంకా ఇలా ఉండాలి, ఇంకా బెటర్గా ఈ వర్క్ చేయాలి, చాలా అనుకుంటుంటాను. నాకు అనిపిస్తుంది. అందుకే ఊరికి పాట రాయలేదు, ఎదిగిన కొద్దీ బతకమని. అది మీ దగ్గర నాకు క్లియర్గా లేదు. ఇంకొక పాట చెప్తాను. అల్పన్నది ఉందా? నిజంగా అదే అల్పనేది మనిషికి ఉండకూడదని నమ్ముతాను నేను. సూపర్ అండి. లైఫ్లో ఏదన్నా ఒక స్వీట్ మెమరీ అంటే ఏం చెప్తారు? ప్రొఫెషనల్గా అయితే మాత్రం నా స్టూడెంట్ సక్సెస్ అయినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. పర్సనల్గా హిండ్సైట్లో అంటే బ్యాక్కి వెళ్ళి రెట్రోస్పెక్ట్లో ఆలోచించిన చాలా అద్భుతంగా జరిగింది నా లైఫ్లో ఇది అనేది ఒక్కటి కూడా నాకు అనిపించలేదు. ఇంకా భవిష్యత్తులో ఉంటాయేమో కానీ ఇప్పటివరకు ఏం లేదు. చేదు జ్ఞాపకం అంటే ఏం చెప్తారు? పర్సనల్గా చాలా ఉన్నాయి. ప్రొఫెషనల్గా నేను పెద్ద పట్టించుకోను చేదున్నా. పర్సనల్గా అయితే మాత్రం ఒక మనిషిని మనిషిగా చూడినప్పుడు, మనిషి మీద వివక్ష చూపించినప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. ఆ జ్ఞాపకం ఎప్పటికీ మర్చిపోను. చిన్నప్పుడు డిస్క్రిమినేట్ చేసి చూసిన అలాంటివి నా మనసులో ఇప్పటికీ జ్ఞాపకాలు అలా ఉండిపోతాయి అన్నమాట. చేదు జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. పెద్దగా అంత స్వీట్గా గుర్తుపెట్టుకుని చాలా స్వీట్ నా లైఫ్లో అలాంటివి ఏం లేవు. ఎంత చేదు జ్ఞాపకాలు ఉన్నా ఈరోజు మీరు ఈ పొజిషన్లో ఉన్నారు అంటే చిన్న విషయం కాదు. మామూలుగా ఏదన్నా ఒక చిన్నది ఏదన్నా మనకి మైండ్కి వస్తే నెక్స్ట్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేం. అదేదో చిట్కా చెప్పండి. ఆల్మోస్ట్ చాలా మందికి అదే ఉంటుంది మైండ్లో, ఒక నెగిటివ్ థాట్. ఒకరు ఎవరైనా ఏమన్నా అన్నారంటే నన్ను అన్నారని నెక్స్ట్ వర్క్ చేయలేకపోతూ ఉంటారు. అయ్యో, అది కామన్ అండి. ఈవెన్ నేనైనా అంతే. నేను చెప్తున్నాను కదా, నన్ను ఎవరైనా అంటే తొందరగా నేను వర్క్లోకి రాలేను. అదొక పురుగు లాగా తెలుస్తూ ఉంటుంది. మీకు తెలుసా, భూమి మీద నా పక్కనే ఏదైనా పెద్ద జరిగినా నేను చెల్లించను. నేను సెన్సిటివ్గా ఉన్నట్టు నటిస్తాను అంతే. ఐఎమ్ రాక్. మామూలు రాక్ కాదు, ఐఎమ్ రాక్. ఎస్, అర్థమవుతుందండి. ఆ మనసుకి ఏది తగలదు, మనసులోకి ఏది వెళ్ళదు. ఎలా పాజిబుల్? నన్ను నేను అలా చెప్పుకున్నాను. నా గురించి నాకు ఆటో సజెషన్ ఇచ్చుకున్నాను. నాకు నేను అలా మౌల్డ్ చేసుకున్నాను. అలా లేకపోతే నేను ఈరోజు బాలలత అనే వ్యక్తి మీ ముందు అసలు కూర్చునే కలిగేది కాదు, ఉండేది కాదు, కనిపించేది కాదు. మీకు ఎప్పుడో మూసిలో దూకేయాల్సిన పరిస్థితి. సో ఐ మేడ్ మై సెల్ఫ్ ఎస్ అ రాక్. సమాజం ఎలా ఉన్నా నాకు సంబంధం లేదు, ఎవడేమనుకున్నా నాకు సంబంధం లేదు. నేను నా జీవితాన్ని నేను అనుకున్న రీతిలో, నా పద్ధతిలో 100% నేను ఎంత చేయగలను అంత ఫుల్ఫిల్గా చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. భూమి మీద ఎవడు ఏం చేసినా సరే, ఏ శక్తి ఏం చేసినా సరే. మీకు తామరాకు మీద నీటి బొట్టు ఉంటుంది. తామరాకు మీద ఉన్నట్టే ఉంటుంది, కానీ నీటి బొట్టుకి తామరాకుకి ఏది అటాచ్మెంట్ ఉండదు. నా జీవితం కూడా అంతే. తామరాకు మీద నీటి బొట్టు. అది ఏ బంధమైనా, ఏ విమర్శ అయినా, భూమి మీద ఏదైనా సరే. మీలాంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి మోటివేట్ చేయనీకి. నిజంగా మీరు చాలా బాగా మోటివేట్ చేస్తారని కూడా నాకు తెలుసు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆ మోటివేట్ అనేది చాలా అవసరం. ప్రతి దానికి చిన్న విషయానికి కుమిలిపోతూ వాళ్ళ జీవితాలు కూడా వదిలేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. అక్కడ ఏమీ ఉండదు. మీరు ఒకటి ఫిలాసఫీ నమ్మకపోయినా ఒక నిజం అంటే 100 సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద మీరుంటారా, నేనుంటాను? ఈరోజు ఉన్న వాళ్ళందరూ ఎవరైనా ఉంటారా? నో, అసలు. కానీ ఏం మిగులుతుంది? ఏముంటుంది చెప్పండి? ఏదైతే మనం అనుకుంటున్నామో శాశ్వతం అని, అందం, కాళ్ళు, చేతులు, డబ్బులు, ఇంకా ఎక్సెట్రా పదవులు, అధికారాలు, ఇవన్నీ అసలు మనం గుర్తు కూడా ఉండం. ఇంత చిన్న జీవితంలో అన్ని మనసులో పెట్టుకుని, అన్ని మనసు తీసుకుని, హేట్రెడ్ పెంచుకుని, వాయిలెన్స్ని పెంచుకుని ఏం సాధిస్తామని చెప్పండి? ఉన్న చిన్న జీవితంలో
ఏ పర్పస్ మీద వచ్చాం దాన్ని ఫుల్ఫిల్ చేసుకెళ్ళాలన్నదే నా ధ్యేయం, అంతే. మాలలత గారు అంటే ఈజీగా ఐడెంటిఫై చేస్తారు మిమ్మల్ని. అట్ ద సేమ్ టైం ఎంతమంది ప్రశంసలు ఉంటాయో అంతమంది విమర్శలు కూడా పాపం విమర్శిస్తూ ఉంటారు. ఎలా తీసుకునేవాళ్ళండి? విమర్శ ఖచ్చితంగా ఎవరినైనా బాధిస్తుంది. రైట్. కన్స్ట్రక్టివ్గా అంటే నిజంగా 10వ తరగతి పాస్ కాని వాళ్ళ దగ్గర కూడా నేను సజెషన్ తీసుకుంటాను. చాలామందికి అది తెలియదు. నేను అందరిది వింటాను. నాలో మంచి మార్క్ కోసమో, నాలో ఇంకా ఎలివేషన్ కోసమో, లేదా నువ్వు ఇలా ఉంటే ప్రపంచానికి ఇంకా బాగుంటుందని చెప్తాను. ఐ టేక్ ఎవ్రీథింగ్. ప్రశంసలను ఎలా తీసుకుంటారు, విమర్శలు కూడా మీరు అలాగే తీసుకుంటాను. తీసుకుంటారు. ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటే కూడా ఆటోమేటిక్గా నేను కూడా కొంచెం మోటివేట్ అయిపోయాను. అంతే కదండి, మన జీవితం ఉంటుంది కదా, దానిలో ఎన్ని సంవత్సరాలు బతికాం, ఎంత బతికాం అది కాదు కదా, ఇన్ని మూమెంట్స్లో యాక్చువల్లీ మనం ఆ మూమెంట్ని ప్రాపర్గా వాడాం, ఎంత ఇంటెన్స్గా బతికాం, ఆ లైఫ్లో ప్రతి డేని ఎంత ప్రాపర్గా మనం సమాజం కోసం వాడాం, ప్రతిరోజు మనం ఎంత పని చేసాం, ఇదే ఇంపార్టెంట్ అనుకుంటాను. డేస్ ఎలా గడిపామని కాదు, ఆ డేస్లో ఎంత లైఫ్ ఇచ్చి గడిపామనేది ఇంపార్టెంట్. నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను లత గారు మీ దగ్గరకు వచ్చి కూర్చున్నందుకు. నేనే ఇంత ప్రౌడ్ అయితే మీ పేరెంట్స్ ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారు కదా ఈరోజు మిమ్మల్ని ఈ పొజిషన్లో చూసి. ఎలా ఉంటుంది వాళ్ళ ఫీలింగ్? మా ఫాదర్ చనిపోయారండి, మదర్ నాతోనే ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు కూడా. వాళ్ళు కూడా ఊహించరు కదా నేను ఇంత ధైర్యంగా బతుకుతానని. పొజిషన్ అంటే పొజిషన్ అని కాదు, ధైర్యంగా బతుకుతానని. ఒక ఆడపిల్ల ఎలా బతుకుద్దా అన్న భయం వాళ్ళకు ఉంటుంది కదా. దే ఆర్ నౌ ఓకే, మా మదర్ ఓకే విత్ మీ అనమాట. స్టార్టింగ్లో ఎలా అంటే మీ దగ్గరికి ఒక స్టూడెంట్ని జాయిన్ చేసేటప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి? అంటే ఈ క్లాసెస్ ఇవన్నీ అనుకుని జరిగింది కాదు, ఓకే, ప్లాన్డ్ కాదు. ఇట్ హ్యాపెండ్ అంటే నేను సివిల్స్ పాస్ అయిన తర్వాత నాకు కొంచెం టైం పట్టింది అనమాట ఇది నాకు జాబ్ రావడానికి. అప్పుడు చాలామంది వచ్చి నా దగ్గర కోచింగ్ తీసుకునేవాళ్ళు, అంటే పొద్దునుంచి సాయంత్రం నా దగ్గర కూర్చుని చదువు చెప్పించుకునేవాళ్ళు. అట్లా ఒక్కొక్కరికి మంచిగా ర్యాంక్స్ రావడం మొదలెట్టాయి. అది అలా ఇంకా తప్పనిసరి అయిపోయింది. పరిస్థితులు అలా వచ్చాయి, నాకు ఎదురైన సవాళ్ళు అలా వచ్చాయి, నాకు తగిలిన మనుషులు అలా తగిలారు అంతే. ఎంతమంది అండి స్టార్టింగ్లో మీరు స్టార్ట్ చేసేటప్పుడు? ఫస్ట్లో అయితే ఆల్మోస్ట్ మా ఇంట్లోనే ఉండేవాళ్ళు పిల్లలందరూ. ఇప్పుడు ఎక్కువైపోయేసరికి ఇన్స్టిట్యూషన్ లాగా ఉంది, కానీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ వెరీ క్లోజ్ అసోసియేషన్, నాట్ లైక్ ప్రాపర్ ఇది కాదు. ముఖ్యంగా మన ఆడవాళ్ళకి ఒక మంచి విషయంతో వాళ్ళకి ఎక్కడ లేని ఎనర్జీ ఇచ్చేది ఒక మంచి మోటివేట్ ఇలా చెప్పండి. అంటే ఎలా చేస్తే ఆడవాళ్ళలో ఒక ధైర్యం వస్తుంది మీలాగే? అమ్మాయిగా పుట్టం ఒక అదృష్టం, ఒక ప్రివిలేజ్, ఒక అరుదైన అవకాశం. చాలామంది అవకాశాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారంటాను, సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు అంటాను. ఎందుకంటే ఉమెన్ ఆర్ మోర్ సెన్సిటివ్, ఉమెన్ ఆర్ మోర్ ఎంపథెటిక్. మహిళల్లో సున్నితత్వం ఎక్కువ, పక్క వాళ్ళ పట్ల సానుభూతి సహానుభూతి కూడా చాలా ఎక్కువ. కానీ ఈ మహిళలే చాలా కన్ఫైన్ అయిపోతున్నారు. నేను, నా కుటుంబం అంతే, జీవితం అలానే గడిపేస్తున్నారు, అలానే ఏజ్ అయిపోతుంది, అలానే అయిపోతుంది వాళ్ళ జీవితం. ప్రతి మహిళకి ఒక ప్రత్యేకమైన స్థానం ప్రపంచంలో ఉంది అనుకుంటాను. ప్రతి మహిళలకి ఏ కుటుంబంలో ఎలా పుట్టినా సరే వాళ్ళ పాత్ర వాళ్ళు సరిగా పోషించటం లేదని నా బాధ. కరెక్ట్. సో వీ హ్యావ్ ఎ గ్రేటర్ రోల్ టు పర్ఫామ్, వీ హ్యావ్ ఎ బిగ్గర్ స్టేజ్ టు డూ, బట్ వీఆర్ నాట్ యూజింగ్ అవర్ పొటెన్షియల్. మన శక్తిని మనం సరిగా వాడట్లేదు, మన పాత్రని మనం పోషించట్లేదు. మనం మనలాగా లేము, అందరిలాగా. ఇంతకుముందు పాత జనరేషన్ ఆడవాళ్ళు ఇలా ఉన్నారు, మనం కూడా ఇలానే ఉందాం, వచ్చే తరాన్ని కూడా ఇదే నేర్పిద్దాం. ఇది జరుగుతుంది. సో అమ్మాయి పాత్ర ఇది కాదు, షీఈ్ అ బెటర్ హ్యూమన్ బీయింగ్ అని నేను అంటాను. నాకు చాలా ఫీలింగ్ ఎక్కువ. అండ్ బేసికలీ ఎవరికి తెలియని సీక్రెట్, నేను ఫెమినిస్ట్, చాలా ఫెమినిస్ట్. కాకపోతే ఏంటంటే సో కాల్డ్ ఈ రోజుల్లో అమ్మాయిలు వాళ్ళు కన్ఫైన్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది అనమాట. అలా కాకుండా ఉంటే ప్రతి అమ్మాయి చాలా ప్రపంచాన్ని మార్చే ఒక గొప్ప శక్తి అవుతుంది. నాకు మిమ్మల్ని చూసి ఇంకొకటి అడగాలనిపిస్తుందండి. మామూలుగా అంటారు ఏదైనా ఒక పని చేయనీకైనా, ఎవరినన్నా నేను మాట్లాడనీకైనా నాకు టైం లేదు, నాకు టైం సరిపోలేదు, నేను చాలా అలసిపోయాను అని అంటూ ఉంటారు. నిజంగా టైం అనేది మీకు అదే టైం, నాకు అదే టైం. దేవుడు అందరికి 24 గంటలు ఇచ్చారు కదా, దాన్ని మనం ఎలా ప్రయారిటైజ్ చేస్తాం, ఎలా వాడతాం అనేది చాలా ఇంపార్టెంట్. దేనికి మనం టైం ఇస్తాం అనేది కూడా మనం చూసుకోవాలి. ప్రపంచంలో చాలామంది అతి తేలిగ్గా తీసుకునేది అస్సలు దేనికి అందంది మన సమయం అనమాట. ఆ సమయం అనేది మనం దేని మీద మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, దేనికి మనం ప్రయారిటీ ఇస్తున్నాం, దేనికోసం మన టైంని వెచ్చిస్తున్నాం అనేది
తెలిస్తేనే అదే జీవిత రహస్యం అవుతుంది. సూపర్ అండి. నిజంగా ఇప్పుడు సమయం అంటున్నాం కాబట్టి మీ వాల్యుబుల్ టైం నిజంగా మాకు ఇచ్చినందుకు సుమన్ టీవీ తరఫున మీకు థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ అండి, థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇవాల్టి పవర్ఫుల్ మహాలక్ష్మి గురించి బోల్డ్ అనే విషయాలు తెలుసుకున్నాం. బోల్డ్ అంతగా మనల్ని మోటివేట్ చేసే విషయాలు కూడా మనకు లత గారు బోల్డ్ అని చెప్పారు. మరో వారం మరో మహాలక్ష్మితో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.